అందరికీ నమస్తే అన్న. రాంబాబు ఫార్మింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అన్న. నేను ఈరోజు మందు 3 సార్లు వేసాను కదా, పై మందు 3 సార్లు కొట్టాను కదా, దాని డీటెయిల్స్ చెప్తాను. ఇది ప్రమోషన్ కాదు, ఇది మన అనుభవంతో చెప్తాను. నేను అనుభవంతో చెప్తా కాబట్టి మీరు కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి అన్న వీడియోని కంప్లీట్గా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది మన చేనన్న. మనం లాస్ట్ వీక్ పై మందు కొట్టాం కదా, ఆ పై మందు వల్ల మనకి పూత ఫుల్గా వచ్చిందన్న. పూత అయితే విపరీతమైన పూత వచ్చింది. కానీ ఇక భారీ వర్షాలు కాబట్టి ఈసారి ఈ భారీ వర్షాలకి చెట్ల మీద కొన్ని మచ్చలు వచ్చాయన్న. మచ్చలు వచ్చాయి, మొత్తం మచ్చలు ఉన్నాయి. ఈ మచ్చలు కూడా మనం చూస్తున్నాం కదా, మచ్చతో పాటు కొంచెం ముడత కూడా ఉంది. ఆకుకి ముడత వచ్చేసింది. అయితే కొన్ని చోట్లకి సైడ్ బ్రాంచెస్ రాలేదన్న. సైడ్ బ్రాంచెస్ కోసం ఇప్పుడు మందు కొట్టాలి మనం. సైడ్ బ్రాంచెస్ మరియు కాపు మాత్రం ఫుల్గా ఉంది. చూసారుగా, ఒక్కొక్క దానికి 3 దగ్గర 2 కూడా వచ్చాయి. కాపు అయితే మన చేనంతా కాపుతో నిండింది. బాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కదన్న. భారీ వర్షాలకి మన చెట్టు చూడు ఎర్రబడి అక్కడక్కడ పగిలిపోయిన పత్తి కూడా ఇది పనికిరాదు, ఇది పోయింది. ఇది ఇక చెట్టుకు వచ్చి 3 నుంచి 4 కాయలు పోయేటట్టు ఉందన్న. వర్షం అయితే కంటిన్యూ కొడుతుంది మా ఏరియాలో, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీనికి పై మందు మళ్ళీ కొట్టాలి మనం. ఎమర్జెన్సీగా పై మందు అడిగి ఫెర్టిలైజర్ షాప్ నుంచి తెచ్చుకొని కొడదాము. కానీ ఇటు చూసారుగా, మనకి ఇక్కడ మా ఏరియాలో ఎక్కువగా దొరికేది ఇప్పుడు నెక్స్ట్ ఉలాలా కొడదాం అనుకుంటున్నాను అన్న. ఉలాలా మినిస్టర్ ఇవే కొడతారు ఇటు. అంటే మా ఏరియాలో ఇవే ఎక్కువ వాడతాం మేము. నెక్స్ట్ ఉలాలా ఫాంటా 2 మిక్స్ చేసి కొడదాం అనుకుంటున్నాను అన్న. కానీ ఈ రోగానికి సంబంధించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అన్న. చూసారుగా, ఆకు ఎర్రబడ్డది, బ్యాక్ సైడ్ ఏమో చూసారుగా మన ఈ మచ్చలుగా తయారైపోయి నల్ల మచ్చలు పడ్డాయి. ఇలా ఉంది. దీనికి మీకు తెలిసిన ఏమైనా మందులు ఉంటే చెప్పండి అన్న. చూసారుగా అన్న, మన చేను మొత్తంలో అక్కడక్కడ మొత్తం ఎర్ర చెట్లు ఎర్రగా అంటే ఊటబడి వర్షానికి ఇట్లా అయినట్టున్నాయి. వీటికి కొట్టాల్సిన ఏమైనా మందులు మీకు తెలిసినట్లయితే కంపల్సరీగా కామెంట్ చేయండి అన్న. హెల్ప్ చేయండి అన్న, హెల్ప్ చేయండి. రైతుకి హెల్ప్ చేయాలన్న. చూస్తున్నారు కదా, మనకి తోట అయితే లాస్ట్ కొట్టిన మందు బాగానే ఉంది, కాపు ఉంది, కాయలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు రోగం అటాక్ అయిందన్న. తెగులు అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ తెగులుకి నివారణకి మనం పై మందు పక్క కంపల్సరీ పిచికారి చేయాల్సిందే. పై మందు కొట్టకపోతే మనకి చేను రాదన్న, చేతికి అయితే రాదు, లాస్ అయిపోతాం. ఏ రైతు అయినా సరే మొత్తం 6 నెలల పాటు దీని మీద, ఈ చెట్టు మీద ఆధారపడి ఉంటాయి. ఈ చెట్లు మంచిగా ఉంటేనే రైతు బాగుంటాడు. సో ఇప్పుడు మేమైతే చూసి నాకు కొంచెం బాధగా ఉందన్న. ఈ చెట్లు ఇట్లా ఉంటే కాయలు ఉన్నాయి, కాకపోతే చెట్లు ఇట్లా అయిపోతే నెక్స్ట్ కాపు ఉండదు అన్న. ఒకసారి వస్తుంది, మళ్ళీ ఉండదు. చూస్తున్నా కదా అన్న, మనం కొట్టిన దానికైతే తోట అంతా పూలు అయితే ఉందన్న. ఇక్కడ కోతులు ఫుల్గా ఉంటాయి కదన్న. మా చేను మీద బాగా కోతులు పడుతున్నాయి, అందుకే ఇవాళ మంచ కట్టాము. మొత్తం మంచ కట్టకి చూసుకోవచ్చు ఎటు నుంచి వస్తున్నాయి ఏంటి అని చేసుకున్నాము. ఇక్కడ ఉండి మొత్తం చేను అంతా క్లియర్గా కనపడుతుంది అన్న. ఇక్కడ ఉండి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం మంచ తయారైందన్న. కోతులు బెడదకి పాపం రైతులు ఘోరంగా ఇబ్బంది పడతారు అన్న. కోతులు ఇప్పుడు చేతికి వచ్చిన పంట కోతులు తినేస్తే ఆ రైతు ఆవేదన మామూలుగా ఉండదన్న. అందులో నేను ఒకడిని కాబట్టి నేను ఇప్పుడు మంచి అయితే వేసుకున్నాను. ఇక కాపులకైతే మొత్తం చుట్టూ వల కట్టానన్న. ఈ చుట్టూ వల కట్టాను, కోతులు రాకుండా చూసుకోవాలా ప్రతిరోజు. చూస్తున్నారు కదన్న, ఇక్కడ నుంచి ఇక మంచం మీద కూర్చొని మనం ఎంత దూరమైన చూసుకోవచ్చు మన చేను అంతా కంప్లీట్గా. నేను ఇక్కడ ఉండి కూర్చొని చూస్తా అన్నారు రోజు. ఇక్కడ ఉన్నాయి కోతులు ఏమైనా వస్తే మనం అరుస్తామన్నా. ఈ కోతులకి రాకుండా చేయడానికి ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి అన్న, నేను కంపల్సరీ అది తీసుకుంటాను. ఈ కోతులు బెడతకి తట్టుకోలేకపోతున్నాం అన్న. ఎందుకంటే మన పక్కన అడవి ఉంది కాబట్టి కంపల్సరీ అవి తినకపోయినా మొత్తం అవి తుంచి పడేసి పోతున్నాయి అన్న. హాయ్ అన్న, ఇది మా కుక్క టామీ. హాయ్ జిన్ను. ఇది కోతులు రాకుండా కొంచెం కాపాడుతుంది అన్న. దీనికి అసలు థ్యాంక్స్ చెప్పాలా. దీనికోసమైనా ఒక లైక్ కొట్టండి అన్న, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతు ఛానల్ని సపోర్ట్ చేయండి అన్న. రాంబాబు ఫార్మింగ్ బ్లాగ్స్ చూస్తున్నారు కదన్న. ఇది మన కష్టం ప్రతిరోజు
చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్రతి వీడియోని కొంచెం లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.